హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అన్నం వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దాంతోపాటు బియ్యపిండి వడియాలు కూడా. సో అన్నం వడియాల కోసం మనం ముందు ఇక్కడ అన్నంని ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికించుకోండి. తర్వాత దాంట్లోకి అల్లం, అదేవిధంగా పచ్చిమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక పేపర్ మీద ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలి. ఈ అన్నం వడియాలకి మనం ఆ రోజు అన్నమే ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ అన్నం మిగిలిపోయింది అనుకోండి, మధ్యాహ్నం అన్నం, సో 3 o'clockకి అలాగైనా మనం పెట్టేసుకోవచ్చు అండి. సో ఇలాగ అన్నం వేస్ట్ చేయకుండా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఒక 3-4 days ఎండపెట్టుకుంటే రెడీ అయిపోతాయండి. తర్వాత నేను మీకు బియ్యపిండి వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో వాటిని ఎలా ఎండపెట్టుకోవాలి, ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటిని తీసేసుకొని మళ్ళీ విడిగా ఎలా ఎండపెట్టుకోవాలి అనేది. సో మన పిండి రెడీ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని, ఏదో బెడ్షీట్ కానీ శారీ కానీ ఏమైనా తీసుకొని ఆ వాటర్లో బాగా తడిపేసుకొని వాటర్ అంతా బాగా పిండేసి కొంచెం తడిగా ఉన్నప్పుడు కాటు మీద కానీ లేకపోతే ఎక్కడ మేడ మీద కానీ వేసేసుకొని ఈ పిండిని ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ మనకి ఎంత పెద్ద సైజు కావాలో దాన్ని బట్టి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం కాటన్ క్లాత్ యూస్ చేయడం బెస్ట్ అండి. సో మనం ప్లాస్టిక్ యూస్ చేసి కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ప్లాస్టిక్ యూస్ చేసినప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకుంటాం కదా వడియాలు, అట్లీస్ట్ కొంచెం కాకపోతే కొంచెమైనా ఆ ప్లాస్టిక్ అనేది వడియాల్లోకి వెళ్ళిపోతాయి. సో అదంత మంచిది కాదు. బేసికల్గా ఎక్కువ మంది ప్లాస్టిక్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఆ ప్లాస్టిక్ మీద పెట్టేసాం అనుకోండి, ఎండిపోయిన తర్వాత అవే లేసిపోయి వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ మనం తీసి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరైతే కాటన్ క్లాతే ప్రిఫర్ చేయండి, అదే బెస్ట్. సో నేను ఇక్కడ పెట్టేసుకొని ఒక 2 hours అయిన తర్వాత వీడియో తీసాను చూడండి. కొంచెం ఎండాయి, బట్ ఇంకా చాలా చెమ్ము ఉంది. సో ఇవి బాగా ఎండపెట్టుకోవాలి. ఈరోజు ఎండకపోతే నెక్స్ట్ డే అయినా నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టుకొని ఎండపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ సన్లో పెట్టుకొని ఎండపెట్టుకోండి. సో బాగా ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆ కాటన్ క్లాత్ని రివర్స్లో పెట్టి, లైక్ వడియాలు ఉన్న సైడ్ కాకుండా రివర్స్ సైడ్ తిప్పి మొత్తం వాటర్ చల్లేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే ఆ వడియాలు అనేవి ఆ వాటర్ అంతా పీల్చుకుంటాయి. పీల్చుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పట్టుకొని లాగారంటే వడియాలన్నీ ఇక్కడ ఊడిపోతాయి అన్నమాట. సో మీరు నిదానంగా మరీ ఎక్కువ ఫోర్స్ పెట్టి లాగకుండా కొంచెం ఫోర్స్తో అటు నుంచి ఇటు నుంచి లాగుతూ ఉంటే వడియాలన్నీ విడిపోతాయి. సో ఆ విడిపోయిన వడియాలన్నిటిని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కానీ లేకపోతే మళ్ళీ కాటన్ క్లాత్ మీదైనా వేసుకొని ఎండపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా లాక్కుంటూ ఉన్నాను. నాకు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఇక్కడ లాగేటప్పుడు చిన్నగా లాగండి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో తర్వాత వీటిని ఇలాగా ఒక పేపర్లో పెట్టుకొని ఎండపెట్టుకునేటప్పుడు అన్నీ వేసేసేయకుండా కొంచెం జాగ్రత్తగా ఎండపెట్టుకోండి, లేకపోతే 2-3 అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా జాగ్రత్తగా ఎండపెట్టుకోండి. ఇవి ఒక 2 days ఎండపెట్టుకోండి, లేక చమ్మారిపోయేంత వరకు ఎండపెట్టుకోండి. అంతే అండి, వడియాలు రెడీ అయిపోతాయి. మీరు ఏ వడియాలు చేస్తారు మీ ఇంట్లో అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.